ఏప్రిల్ నెల 20వ తారీఖు పునీత ఆగ్నెస్ ఆఫ్ మోంతే పుల్సియానో గారి పండుగ. పునీత ఆగ్నెస్ గారు ఇటలీలోని మోంతే పుల్సియానో నందలి గ్రాసియానో గ్రామంలో క్రీస్తు శకం 1268లో రాజవంశంలో జన్మించారు. చిన్ననాటి నుండి దేవుని ఎడల భయభక్తులు, ప్రార్థనా జీవితం కలిగిన వీరు తమ 9వ ఏట దెల్ సాకోలోని ఫ్రాన్సిస్కన్ మఠంలో కన్యాస్త్రీగా ఉండుటకు ప్రవేశం పొందారు. 4వ నికోలస్ పోపు గారి ఆదేశం ప్రకారం ప్రొసెనో పట్టణంలోని డొమినికన్ కాన్వెంట్కు ఆగ్నెస్ గారు మఠ శ్రేష్ఠురాలుగా నియమితులైనారు. కొన్ని సంవత్సరాల తర్వాత తన స్వంత పట్టణమైన మోంటే పుల్సియానో ప్రజల కోరికపై ఆ పట్టణంలో డొమినికను సభ మఠాలయాన్ని ఆగ్నేసమ్మ గారు నెలకొల్పారు. క్రీస్తు శకం 1298లో ప్రారంభమైన ఈ కాన్వెంట్ను ఆగ్నేసమ్మ గారే తన మరణం వరకు 19 సంవత్సరాలు తన అమూల్యమైన సేవలతో దిగ్విజయంగా నిర్వహించారు. ఆగ్నేసమ్మ గారు ప్రవచించుట వంటి అనేక అద్భుత శక్తి వరాలతో దీవింపబడ్డారు. తద్వారా అనేక ఆశ్చర్యకర కార్యాలు నెరవేర్చారు. దేవునిపై సంపూర్ణ విశ్వాసం, నమ్మిక ఉంచిన ఆగ్నేసమ్మ గారు క్రీస్తు శకం 1317లో మోంతే పుల్సియానో నందు పరలోక ప్రాప్తి నొందారు. క్రీస్తు శకం 1726లో 13వ బెనెడిక్ట్ పాపు గారు ఆగ్నేసమ్మ గారిని పునీతురాలుగా ప్రకటించారు. వీరి మధ్యవర్తిత్వ ప్రార్థనల వలన అనేక రోగులు ఆరోగ్యాన్ని పొందారు. బంగారు మాట: ఈ లోకమున నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగును. యోహాను సువార్త 9:5. మోంతే పుల్సియానో పుర పునీత ఆగ్నేసమ్మ గారు మా కొరకు ప్రార్థించండి.